తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అంతోంది. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వస్తోంది. విధ్వంసం వెనుక నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. నాగరాజును ఎఫ్ఐఆర్లో A3గా చేర్చారు కూడా రాజోలి పోలీసులు. స్థానికుల్ని నాగరాజే రెచ్చగొట్టినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు జరిగిన రోజు పెదధన్వాడలోనే నాగరాజు ఉండడం కూడా అనుమానాలకి బలమిస్తోంది. సో విధ్వంసం తర్వాత అతను గ్రామం నుంచి పారిపోయినట్టుగా ఐడెంటిఫై చేసి అతని పాత్రపై నిర్ధారించుకున్నాకే A3గా ఎఫ్ఐఆర్లో సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజును సైతం చేర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి శివ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఎలా ఐడెంటిఫై చేశారు? నాగరాజు అసలు ఆ రోజు అక్కడ ఎందుకున్నాడు? అతని పాత్ర గురించి పోలీసులు ఏమంటున్నారు? అయితే 2 రోజుల క్రితం రాజోలి మండలం పెద్దదల్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళనకు సంబంధించినటువంటి దర్యాప్తును రాజోలి పోలీసులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు పేరును కూడా ఎఫ్ఐఆర్ లో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అలాగే గ్రామంలో దర్యాప్తు విచారణ చేసిన అనంతరమే నాగరాజు పాత్ర పైన కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను ఏకం చేయడం కావచ్చు, వారిని ఈ దాడులకు సంబంధించి కావచ్చు, ఆందోళనకు ఉసిగొల్పారన్నటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి రాజోలి పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎఫ్ఐఆర్ లో A3గా పేర్కొనడం జరిగింది. A1 నుంచి A5 వరకు కూడా పరారులో ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అయితే అందుబాటులో లేడు, కేవలం సెలవులపైనే స్థానికంగా ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. కానీ ఆందోళన వెనుక ఆయన పాత్ర ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తా ఉన్నారు. రైట్ శివ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.